దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంటుంది దేవసేన. ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు దాటినా కూడా ఇంకా నాన్ స్టాప్ హిట్స్ తో దూసుకుపోతోంది. అయితే గతంలో పోలిస్తే అనుష్కకి ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. బాహుబలి తప్ప ఆమెకు పెద్ద హిట్ లేదు. దీంతో హీరోయిన్ క్యారెక్టర్స్ కాకపోయినా ఐటెం సాంగ్స్ తో అయినా ప్రేక్షకుల్ని అలరించాలని అనుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ పక్కన త్వరలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోంది. అనుష్క ఐటెం సాంగ్ ఎక్కడో కొడుతోంది కదా. అసలు ఇది నిజమో కాదో మీరే చూడండి. అనుష్కకు హీరోయిన్ గా ఆఫర్లు రావడం లేదా? ఐటెం సాంగ్లు చేయడానికైనా బొమ్మాళి సిద్ధంగా ఉందా? మహేష్ కొత్త సినిమాలో అనుష్క ఐటెం సాంగ్. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన అనుష్క స్పెషల్ సాంగ్. బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది అనుష్క. రాజమౌళి, ప్రభాస్ తర్వాత ఎక్కువ పేరొచ్చింది అనుష్కకి. బాహుబలి సినిమా కోసం 4 ఏళ్ల టైం కేటాయించింది అనుష్క. ఈ టైంలో మంచి మంచి ఆఫర్స్ వచ్చినా వాటన్నింటినీ వదులుకుంది. బాహుబలి రిలీజ్ అవ్వడం, సూపర్ హిట్ అవడంతో హ్యాపీగా ఉన్న అనుష్క దాదాపు 2 నెలల నుంచి ఇంటి పట్టునే ఉంటుంది. అనుష్క చేతిలో ఇప్పుడు చాలా తక్కువ సినిమాలున్నాయి. బాగా ఒళ్ళు చేయడం, కుర్ర హీరోల పక్కన సెట్ అవ్వకపోవడంతో ఓన్లీ లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఛాన్స్లే వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం సన్నబడే పనిలో బిజీగా ఉంది అనుష్క. ఇండస్ట్రీలో ప్రస్తుతం హెవీ కాంపిటీషన్ ఉంది. రకుల్, పూజా లాంటి కుర్రగత్తెలు బికినీలతో బెంబేలెత్తిస్తున్నారు. ఇలాంటి టైంలో స్టార్ హీరోల పక్కన అనుష్కకు ఆఫర్ రావడం కష్టమే. దీంతో అనుష్క ఐటెం సాంగ్స్ చేసేందుకైనా సిద్ధంగా ఉందనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తన కెరీర్ లో అనుష్క ఇప్పటి వరకు ఒక్కసారి ఐటెం సాంగ్ చేసింది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి కోసం స్టాలిన్ సినిమాలో చేసింది. ఇప్పుడు మహేష్ కోసం మరోసారి ఐటెం గర్ల్ అవతారం ఎత్తబోతోంది అనుష్క. మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో భారత్ తను నేను సినిమాలో అనుష్క స్పెషల్ సాంగ్ చేయబోతోందట. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మహేష్, అనుష్క కాంబినేషన్ లో కలేజా సినిమా వచ్చింది. సుందరి ఏం నక ఆకలే అది కడదీసి తందూరి వండుకుని తింటున్నావే ఏరి కోరి రావణసురుడి సొంత సోదరి దారుణంగా నా వెంట పడి రచి రచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి. జనతా గ్యారేజ్ సినిమాలో కాజల్ ఐటెం సాంగ్ చేసింది. మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు అనుష్కతో ఐటెం సాంగ్ చేయిస్తే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాడు కొరటాల శివ. ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. మరి వైరల్ అయిన ఈ న్యూస్ ఎంతవరకు నిజం? అనుష్క నిజంగానే స్పెషల్ సాంగ్ చేస్తోందా? ఏది వైరల్, ఏది రియల్? టాలీవుడ్ దేవసేన ప్రస్తుతం బాగ్మతి సినిమాలో బిజీగా ఉంది. దీంతో పాటు ఇంకొన్ని సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే అనుష్క కాన్సంట్రేషన్ మొత్తం తన ఫిజిక్ పైనే ఉంది. బాహుబలి సినిమాలోనే అనుష్క లావుగా ఉందనే టాక్ వినిపించింది. దీంతో సన్నబడే ప్రయత్నాల్లో ఉంది జేజమ్మ. బాగా స్లిమ్ అయి
లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో సరికొత్తగా కనిపించాలని ప్లాన్ చేస్తోంది. ప్రెజెంట్ అయితే అనుష్క ఏ సినిమాలోనూ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ స్పెషల్ సాంగ్స్ కానీ చేయడం లేదు. సో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ న్యూస్ అబ్సల్యూట్లీ ఫేక్ న్యూస్.